అందరికీ నమస్కారం అండి. క్రిస్మస్ అంటేనే ప్లమ్ కేక్ కదండి. అలాంటి ప్లమ్ కేక్ని ఆరోగ్యంగా, రుచికరంగా, తక్కువ బేకింగ్ టైంలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అందులోకి మైదా, గుడ్లు, ఓవెన్ లేకుండా ఆరోగ్యకరమైన, రుచికరమైన గోధుమ పిండి, బెల్లం కలిపి చేసిన ఎగ్లెస్ ప్లమ్ కేక్ తయారీ విధానం తక్కువ టైంలో ఇంట్లో ఉండే వస్తువులతోనే రుచికరంగా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో జల్లెడ కానీ స్ట్రైనర్ కానీ పెట్టుకొని 1.5 కప్పుల గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా వేసుకుని గోధుమ పిండిలో బేకింగ్ సోడా, వంట సోడా కలిసేలాగా ఒకసారి జల్లించుకుందాం. ఇలా జల్లించుకున్న తర్వాత ఇంకొకసారి కూడా జల్లించుకుందాం అండి. అప్పుడు గోధుమ పిండిలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ బాగా కలుస్తుంది. ఇలా 2 సార్లు కలుపుకున్న ఈ పౌడర్ని పక్క నుంచి మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దానిలో వేడి పాలు, ఒక అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువ పాలు తీసుకుని దానిలో మన దగ్గర ఉన్న నట్స్, టూటీ ఫ్రూటీ ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాల పాటు నానడానికి పక్కన ఉంచుకుందామండి. అలానే చల్లారటానికి కూడా ఇలా చల్లారిన పాలల్లో ఒక అరకప్పు పెరుగు, ఒక అరకప్పు నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి, వేరుశనగ నూనె అయితే వాసన వస్తుంది. అలానే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1/4 కప్పు తురుముకున్న బెల్లం, వేసుకుని ఒక బీటర్ తీసుకుని దాంతో బెల్లం, పాలు, పెరుగు, నూనె బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. బెల్లం బాగా కరిగిద్దండి. ఇలా మొత్తం అన్నీ మిక్స్ అవటానికి ఒక 4 నిమిషాలు పట్టింది. ఇలా బాగా కలిసిన దానిలో జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి అంతా వేసుకుని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ కూడా వేసుకుందామండి. ఒక చిక్కటి థిక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఈలోగా మనం ఒక థిక్ బాటం పాన్ స్టవ్ మీద పెట్టుకొని, కుక్కర్ అయితే విజిల్, గాస్కెట్ తీసేసేయండి. అవి పెట్టుకొని ప్రీ హీట్ చేసుకుందాం. ఇలా తయారైన బ్యాటర్ని ఒక కేక్ టిన్ తీసుకొని దాన్ని కొద్దిగా నేతితో గ్రీస్ చేసుకున్న తర్వాత ఒక పార్చ్మెంట్ పేపర్ దానికి సరిపడినంత కట్ చేసుకుని వేసుకుందామండి. ఇలా వేసుకున్న దానిలో కేక్ బ్యాటర్ మొత్తం వేసుకుందాం. ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి ట్యాప్ చేసుకుందామండి. ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయండి.
ఒక థిక్ బాటమ్ పాన్ స్టవ్ మీద పెట్టి ప్రీహీట్ చేశానండి. కుక్కర్ పెట్టుకుంటే గ్యాస్ కట్టు విజిల్ తీసేయండి. ఇప్పుడు బాగా వేడైన ఈ పాన్లోని ఫ్లేమ్ని లోలో పెట్టి 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకుందాం. 40 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచి ఫ్లఫీగా పొంగిన కేక్ రెడీ అయిపోయిందండి. ఒకసారి స్క్యూవర్ తీసుకుని కూడా టెస్ట్ చేద్దాము. పిండేమి అంటుకొని స్క్యూవర్ చూసారు కదండి, రెడీ అయిపోయిన ఈ కేక్ మీద కొన్ని టూటీ ఫ్రూటీలు కూడా వేసాను మళ్ళీని. ఒక టిప్ అని చెప్తానండి. ఇలా మనం ఓవెన్ కాకుండా బయట చేసేటప్పుడు మూత కేక్ మీద గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. లేదంటే కొంచెం ఖాళీ ఉన్నా సరే గాలి లోపలికి వెళ్ళిపోయి మాయిశ్చర్ అవుతుంది. ఆవిరి వచ్చేసి కేక్ అంతా మెస్సీగా తయారైపోద్దండి. ఇప్పుడు మొత్తం వేసుకున్న దాన్ని పాన్ నుంచి బయట పెట్టి చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. ఇలా చల్లారిన కేక్ని ఇప్పుడు ఇంకా టేస్టింగ్ టైం అండి. తీసి మంచి ఫ్లఫీగా స్పాంజ్గా ఉన్న ప్లమ్ కేక్ రెడీ అయిపోయిందండి. మంచి మాయిశ్చర్గా టేస్ట్గా ఉన్న ప్లమ్ కేక్ రెడీ అండి. ఈ ప్లమ్ కేక్ మీరు కూడా తప్పకుండా చేసి రుచి చూసి ఒక కామెంట్ రాయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లమ్ కేక్ తయారీ విధానం నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి.